అస్సలాముఅలైకుం మై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రెసిపీ 78. ఇవాళైతే మన రెసిపీలో తాటు ముంజల గుజ్జు ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా తాటిపండు తీసుకోవాలి. నేను తీసుకున్నది ఒక్క తాటిపండు తీసుకుంటున్నాను. ఇలాగా బాగా పండింది తీసుకోవాలి. నా చేతిలో ఉండే తాటిపండు అయితే బాగా పండింది, మంచి స్మెల్ కూడా వస్తుంది, పండిపోయిన స్మెల్. ఇలా తీసుకున్న తర్వాత పైన ఉండే ఈ ముచ్చుకనైతే ఇలాగ తీసేస్తే వచ్చేస్తుంది. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు పండుని ఏం చేయాలంటే, ఇలా తీసుకున్న పండుని ఇలా కొద్దిగా నేలకి వేసి ఇలాగా స్మూత్ కొడితే సరిపోతుంది. ఇలా కొడితే చూసారా, తొందరగా విడిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలాగ విడదీసుకోవాలి. తాటిపండు వచ్చి బాగా పండిపోయింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, తాటిపండు స్మెల్. చూడండి, ఇలాగ స్మూత్గా ఇలాగ అనంగా ఇలాగ వచ్చేస్తుంది. ఇలాగ మొత్తంగా ఇలా తీసుకున్న తర్వాత ఇలాగ ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద అయితే ఇలాగ తీసి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఈ పైన ఉండే ఈ నారు ఇలాగ తీసేయాలి. ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుంది. ఇలాగ మొత్తంగా ఈ నారంతా ఇలాగ తీసేయాలి. ఇలా అంతా ఇలా తీసుకొని ఇలాగ పట్టుకొని ఇలాగ తీసేస్తే ఇలాగైతే వచ్చేస్తుంది. మన ఇంట్లో కొబ్బరి కూర ఉంటే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని పైనుంచి ఇలా పాముతూ ఉంటే పైన పీస్ ఉండిపోతుంది, కింద అయితే జ్యూస్ అంతా దిగిపోతుంది. ఇలా పామేసి ఇలాగైతే తీసేసుకోవాలి. చూసారా, పీస్ ఒక్కటి మిగిలింది, ఒక్క టంకలో ఇలాగ వంత వచ్చింది. అలాగా 3 ఇలాగ తీసుకొని పామి తీసుకోవాలి. మామూలు స్మూత్గా ఇలా పాముతేనే దాంట్లో ఉండే గుజ్జు అంతా దిగిపోతుంది. ఇలాగ మొత్తంగా ఇలాగ తీసేయాలి. ఇప్పుడు ఈ తాటి గుజ్జునంతా తీసి ఇలాగ బాక్స్లో వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కావాలంటే తీసుకొని మన స్వీట్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఉట్టిదే కూడా తినేస్తారు, చాలా బాగుంటుంది. నేనైతే ఇలా తీసి పెట్టుకున్న దాంతో నేనైతే ఇంకోసారి అయితే గారెలు అయితే వేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది గారెలు అయితే. రకరకాల స్వీట్లు అయితే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది ఇలా సెట్ చేసుకొని ఇప్పుడైతే బాక్స్ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. ఇలాగ 1 సంవత్సరం పాటు అయితే మనం ఇలా పెట్టుకొని వాడుకోవచ్చు. చూసారా, ఫ్రిడ్జ్ నుంచి తీసాను, గట్టిగా ఉంది చూసారా. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. మీరు కూడా తప్పక ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.